ఏర్పడింది. ఇందులో భాగంగా ఈ యొక్క శోభాయాత్ర గురించి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ కమిటీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి ఈ యొక్క మహాశోభాయాత్ర ఏ విధంగా జరగబోతుంది? ఇది దాదాపు పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయిందండి. 11:30 అవుతుంది ముగించేసరికి. సకల కార్యక్రమాలతో దాదాపు 18 కల్చరల్ యాక్టివిటీస్తో దాదాపుగా 12 గంటలు సాగబోతోంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 3వసారి ముచ్చటగా కడపలో దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి శోభాయాత్ర ఆల్మోస్ట్ 2 లక్షల మంది గ్యాదర్ అవుతున్నారని అంచనా వేశాము. కానీ ఈసారి పల్లెల నుంచి కూడా రావడం చేత దాదాపు 4 లక్షల వరకు కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. ఇది 12 గంటలు జరుగుతుంది శోభాయాత్ర. అన్న ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్ల విధంగా ఇబ్బందులు పడకుండా ఏ విధంగా దాదాపు అన్నపానీయాలు కావచ్చు, కంటిన్యూస్ గా పలహారం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ప్రతి గంటకి ఒకసారి ప్రతి చోట అడుగడుగున దాతలు చాలా మంది ముందుకు వచ్చి భోజన ప్రసాదాలే కాకుండా పరిపూర్ణమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. శీతల పానీయాలతో సహా అందరూ అందిస్తున్నారు. అన్న మీరు చెప్పండి ఈ యొక్క శోభాయాత్ర గత మూడేళ్లుగా జరుగుతుంది అంటున్నారు కదా, గత ఏడాదికి ఏ విధంగా మీకు అనిపిస్తుంది? ఈ యొక్క యాత్ర హిందువులకు ప్రత్యేకంగా ఇదొక పెంపొందించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అత్యంత వైభవంగా గత 3 సంవత్సరాల నుంచి అయోధ్యలో స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి మనం ఈ యొక్క కార్యక్రమం ఇది 3వ సంవత్సరము. మేము హిందువుల్లో ఎంతో ఐక్యత ఎంతో పెంపొందించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా 3 సంవత్సరానికి 3వ సంవత్సరము కనీసం ఒక 5 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఈరోజు రాత్రి వరకు ఈ యొక్క కార్యక్రమం ఎంతో అత్యంత బలోపేతంగా చాలా గొప్పగా జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఏదైతే ఈ యొక్క మహాశోభయాత్ర గత 2 రోజులుగా జరుగుతుందో, గత 2 ఏళ్లకు మించి ఈ సంవత్సరం అధిక జనాభా వచ్చారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌక్యం కలగకుండా అన్నపానీయాలు కావచ్చు, మరిన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ చేశారని తెలుపుతున్నారు.